వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసే వారికి గుడ్ న్యూస్. యూపీఐ లిమిట్ భారీగా పెంపు. వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హెచ్చరిక. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు. సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ఎదుట అన్నదాతల ధర్నా. వనపర్తిలో జర్నలిస్టుల నిరసన. ఖమ్మం జర్నలిస్టుపై కేసు ఎత్తివేయాలని డిమాండ్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసే వారికి శుభవార్త. తరచూ లావాదేవీల పరిమితి సమస్యను ఎదుర్కొనే వారికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఊరట కల్పించింది. ఎంపిక చేసిన కొన్ని కీలక రంగాల్లో రోజువారీ లావాదేవీల పరిమితిని ఏకంగా 10 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందు పెద్ద మొత్తంలో బీమా ప్రీమియంలు, పెట్టుబడులు లేదా ఇతర ఖర్చులు చెల్లించాలంటే లావాదేవీలను విభజించాల్సి రావడం లేదా చెక్కులు, బ్యాంకు బదిలీల వంటి పాత పద్ధతులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను తొలగించి అధిక విలువైన లావాదేవీలను డిజిటల్ బాట పట్టించేందుకే ఈ మార్పులు చేసినట్లు ఎన్పీసీఐ స్పష్టం చేసింది. అయితే ఈ పెంచిన పరిమితులు కేవలం వ్యక్తుల నుంచి వ్యాపారులకు చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయి. తాజా మార్పుల ప్రకారం క్యాపిటల్ మార్కెట్లు బీమా ప్రీమియంల చెల్లింపుల కోసం ఒక్కో లావాదేవీ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ఈ విభాగాల్లో ఒక రోజులో గరిష్టంగా 10 లక్షల వరకు చెల్లించవచ్చు. అలాగే రుణ వాయిదాలు, ప్రయాణ బుకింగ్లు, ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ లావాదేవీల కోసం కూడా ఒక్కో లావాదేవీ పరిమితిని 5 లక్షలకు పెంచారు. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులకు ఒక్కో లావాదేవీకి 5 లక్షల వరకు అవకాశం కల్పించగా రోజువారీ పరిమితిని 6 లక్షలుగా నిర్ణయించారు. నగల కొనుగోళ్లకు లావాదేవీ పరిమితిని 2 లక్షలకు, రోజువారీ పరిమితిని 6 లక్షలకు పెంచడం ద్వారా వినియోగదారులకు కొంత వెసులుబాటు కల్పించారు. అయితే వ్యక్తుల మధ్య రోజువారీ లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదని, అది యథాతథంగా 1 లక్షగానే కొనసాగుతుందని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. ఈ పెంచిన పరిమితులు కేవలం ధృవీకరించబడిన వ్యాపారులకు చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయని, ఇది లావాదేవీల భద్రతను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని ఫిన్టెక్ సంస్థలు, పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. వినియోగదారులు ఎలాంటి అదనపు ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం లేకుండానే ఈ కొత్త పరిమితులు ఆటోమేటిక్ గా వర్తిస్తాయని ఎన్పీసీఐ తెలిపింది.
నెల్లూరు జిల్లాకు మొదటి మహిళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా అజితా విజన్లా బాధ్యతలు స్వీకరించారు. గంజాయి రహిత జిల్లాగా నెల్లూరుని మార్చడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తెనాలికి చెందిన అజితా విజన్ల తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉద్యోగస్తులు కావడంతో ఆమె ప్రాథమిక విద్య అక్కడే సాగింది. నెల్లూరులో ఇంటర్ చదివిన అనంతరం చెన్నై ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్ చేసి కొంతకాలం ఉద్యోగం చేశారు. సివిల్ సర్వీసులపై ఆసక్తితో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. 2015లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీస్ కు ఎంపికయ్యారు. ఆమె భర్త ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ సింగ్ ప్రస్తుతం విజయవాడ రైల్వే ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక్కడ సమావేశమైన మన మీడియా మిత్రులందరికీ అభివందనలు. నేను ఎస్పీ నెల్లూరుగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ. సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకెళ్దామనేసి ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ జరగకుండా చూసుకోవటము, సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి. సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను. ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము. మీకు తెలిసింది ఈగల్ అని ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరపున పోలీస్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం డిస్ట్రిక్ట్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము. సెకండ్ థింగ్, ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీం అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటన్నిటినీ ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూస్తాము. అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ మా పర్సనల్ ఒక వెల్బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ పర్సనల్కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము. సో పీపుల్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను. నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడీ క్యాన్ వాక్ ఇన్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఎస్పీ నంబర్ మీ దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ ఎనీబడీ ప్లీజ్ డూ నాట్ హెసిటేట్, నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, నేను కాల్స్ తీసుకుంటాను. సో అండ్ ఎనానిమిటీ కూడా ఉంటుంది. సో మీరు ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేస్తున్నానని నేను అనిపిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ అండి. వీ హ్యావ్ హ్యాడ్ మా ముందు చాలా మంచి ఆఫీసర్స్. చిత్తూరు జిల్లా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 19వ రోజు రాత్రి కామధేను వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు కామధేను వాహనంపై కొలువై
కాణిపాకం పురవీధుల్లో గ్రామోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్, ఆలయ అధికారులు, కామధేను వాహన ఉభయదారులు మరియు ఇతర భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకుని జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. తాము రోడ్డుపైకి వచ్చి మాట్లాడేందుకు వైసీపీకి అవకాశం ఇస్తున్నామని, కానీ గత 5 ఏళ్లు తమ పాలనలో ఒక్కరోజు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వైసీపీకి అవకాశం ఇవ్వలేదని, సిగ్గు మానం ఉంటే గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరని, మహేష్ బాబు సినిమాలోని విలన్ లాగా ఇతరులు ఏడుస్తుంటే నవ్వే సైకాలజీ కలిగిన వ్యక్తని ఆయన విమర్శించారు. డాక్టరేట్ కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మెడికల్ కాలేజీలపై మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నాయకుడు అన్నారు. తాము నిర్మించిన రోడ్లపైనే ప్రయాణిస్తున్న ఆమెకు తాము చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 23 కేసులు పెట్టినారు. ధర్నాలు చేస్తే ప్రజా సమస్యల మీద గలమిప్పాలంటే హౌస్ అరెస్ట్, ఇళ్లల్లే పోలీసులు వచ్చి కూర్చునేవాళ్ళు. మీ ఇళ్లలోకి ఏమన్నా పంపిస్తానమ్మా? ఈరోజు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మీరు కట్టిండే మెడికల్ కాలేజీలో అసలు పిల్లర్స్ చేసి వదిలేస్తే గుంతలు పడి నీళ్లుంటే దాంట్లో పోయేసి స్నానాలు చేయమన్నట్లు రాజకీయం చేసి చూస్తారు. మీకు తెలిసిన రాజకీయం ఉంది, ఆడమనిషి, అందులో డాక్టరేట్ కోసం ప్రయత్నం చేస్తాను, హాఫ్ నాలెడ్జ్ అని మాట్లాడుతాను. నీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది కదా, ఒండిగోళ్ళు కనపడలేదా? కదిరికి వచ్చినావు, చెప్పా పెట్టకుండా గాండ్లపేట పోయినావు, అభివృద్ధి లేదని మాట్లాడతావు. మేమేసిన రోడ్డు మీద పోయినావు తల్లి నువ్వు. ఇప్పటికీ నువ్వు నిన్ను ఎందుకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటే, అనివార్యంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే మాటలకు అందరూ కూడా సమాధానం చెప్తాం. మేము ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడతాము. మీ కళ్ళగా నీళ్లు కనపడలేదా? మళ్ళీ ఏదో వేదికగా పిలుస్తుందంట. అంటే ఇది ఒక ప్రహాసనం అయిపోయింది. ఎట్లా లేయేది కాదు, పోయేది కాదు, లేస్తే మంచిది కాదని అసలు వీడు లేసేది లేదు, వాడు పెట్టేది లేదు. ఈ రకమైన ధోరణితో రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకా మూర్ఖపాలు వచ్చింది. మీకు హాఫ్ నాలెడ్జే మేడం, ఫుల్ నాలెడ్జ్ అయితే లేదు. ఇదంతా హాఫ్ నాలెడ్జ్, అవుట్డేటెడ్ పొలిటిషియన్ స్ట్రాటజీ. కాంటెంపరీలో జెన్జీ వచ్చేసింది తల్లి. నువ్వు జెన్జీ కాదేమో. జెన్జీ దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ మోర్ ప్రొడక్టివ్, దే ఆర్ మోర్ రియలిస్టిక్ అండ్ దే ఆర్ మోర్ మెటీరియలిస్ట్. వాస్తవాలే మాట్లాడతారు, వాస్తవాలను బతుకుతారు, వాస్తవాలే ఆచరిస్తారు, ఉత్పాదకతను పెంచుకుంటారు. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని వితిన్ నో టైం కంప్లీట్ చేసేటువంటి జనరేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలకు మంచి చేసే విధానంలో ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కానీ అడ్డగోలుతనంగా అపోహలు సృష్టించి అబద్ధాలు ఆడుతూ రాజకీయ లాభాపేక్ష పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా, పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఆలోచన ఉంది. అందుకే ఆయన్ని సైకో జగన్ అంటారు. ఆయన మామూలుగా మనస్తత్వమే ఒక రకమైనటువంటి పెక్యులియర్ సైకాలజీ. అదేదో సినిమా వచ్చింది చూడండి, మహేష్ బాబు సినిమా, ఎవరో ఏడుస్తా అంటే నవ్వుతా అంటాడు, ఆ టైప్ సైకాలజీ.
సత్యసాయి జిల్లా యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో రైతులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతన్నలు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇనుములపల్లి గణేష్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సజ్జారెడ్డి మాట్లాడుతూ రైతులకు యూరియా సరఫరా చేయడంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఒక రైతుకు కేవలం 2 బస్తాలు మాత్రమే ఇవ్వాలనే నిబంధనను సడలించి సాగు విస్తీర్ణానికి అనుగుణంగా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. యూరియాకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కొంతమంది వ్యాపారులు బ్లాక్ మార్కెట్కు యూరియాను తరలిస్తున్నారని, దీనిని తక్షణమే అరికట్టాలని సజ్జారెడ్డి అన్నారు. అంతేకాకుండా ఎంఆర్పీ ధరలకే యూరియాను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను రైతులకు నష్టపరిహారాన్ని రైతులకు నష్టపరిహారాన్ని రైతులకు నష్టపరిహారాన్ని కిసాన్ కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ షర్మిలా రెడ్డి షర్మిలా రెడ్డి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కిసాన్ ఎరువుల పంపిణీ కార్యక్రమంలో కొంత వ్యాప్యము అవకతవకలు జరుగుతుంది కాబట్టి మేము రైతుల తరఫున కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సజ్జారెడ్డిగా నేను ఇక్కడ రైతులకు వాళ్ళ భూములు ఎవరైతే పంటలో అధికంగా పెట్టింటారో వాళ్ళ యొక్క భూముల పరిమితిని బట్టి ఆధార్ కార్డు ఒకే వ్యక్తికి ఒకే మూట ఇస్తూ ఉన్నారు. అది కాకుండా ఆ భూమి పరిమితిని బట్టి వాళ్ళకి ఎంత కావాలంటే అంత కూడా యూరియాలు పంపిణీ చేసేదానికి మేము కలెక్టర్ దగ్గరికి వచ్చి మేము వనపర్తి జిల్లా TUWJ 143 యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రం రాజీవ్ చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ నిరసనకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్రావు నాయకత్వం వహించారు. యూరియా కొరతపై వార్త రాసినందుకు ఖమ్మం టీ న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసన అనంతరం జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి పత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్రావు మాట్లాడుతూ రైతులు యూరియా కొరత సమస్యపై వార్త రాసినందుకు సాంబశివరావుపై పోలీసులు కుట్రపూరితంగా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడాన్ని తమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. జర్నలిస్టుల స్వేచ్ఛను అణచివేసే ఈ చర్యను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమాజంలో జర్నలిస్టులది కీలక పాత్ర ఉంటుంది. అందులో భాగంగానే జర్నలిస్టులు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అది వారి విధి నిబంధనలో విధి నిర్వహణలో ఒక భాగం కాబట్టి, అదేవిధంగా ఈ మధ్య రైతులు ఏదైతే ఎదుర్కొంటున్నారో యూరియా సమస్యను, ఆ సమస్యపై పత్రికల్లో రాస్తున్న విలేకరులను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ జర్నలిస్టులపై కేసులు పెట్టేందుకు ఏమాత్రం కూడా జంకటం లేదు. కాబట్టి ఏదైతే అక్రమ కేసులను జర్నలిస్టులపై నమోదు చేస్తున్నారో వాటిని వెంటనే ఎత్తివేయాలి. అదేవిధంగా మన జిల్లాలో కూడా ఇలాంటి కేసులను చాలామంది కూడా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వటం, వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు కూడా ఆసక్తి చూపడం అనేది చాలా దారుణమైన అంశము. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే పూర్తిగా విచారణ జరిపి సంబంధిత జర్నలిస్టులతో పూర్తి వివరాలు సేకరించి ఏదైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు వ్యవహరిస్తే తప్ప కేసులు నమోదు చేసే హక్కు ఎవరికి కూడా లేదు. కాబట్టి ఇటు పోలీసులు కానీ అటు రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిళ్లు కానీ జర్నలిస్టులపై ఉంటే జర్నలిస్ట్ లోకం కూడా ముక్త తాటిపైకి వచ్చి ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండించడమే కాకుండా జర్నలిస్టుల ఐక్యతతో చాలా అంటే ఏదైతే అన్యాయం ఉందో అన్యాయాన్ని ఎదిరించేందుకు మేమంతా కూడా ఒక్క తాటిపైకి వస్తామని చెప్పి సందర్భంగా
తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ అక్రమ కేసులను వెంటనే తొలగించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై ప్రజల దృష్టికి తీసుకునేందుకు పత్రికల్లో సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో సిమెంట్ పలకలు పాతి అడ్డంగా పెట్టారని గ్రామ సెక్యూరిటీ గార్డ్ కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంటనే స్పందించారు. గ్రామ కార్యదర్శి గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పల్లె ప్రకృతి వనాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముందుగా మన దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా సమగ్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ వస్తు సేవల పన్నుపై అవగాహన కల్పించడానికి ఈ సదస్సు జరపడం ఆనందంగా ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో ముందు చాలా రకాల పన్నులుండేవి. ఎక్సైజ్, వేటీ, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ వ్యాపారవేత్తలకు గందరగోళం, రెట్టింపు పన్ను భారాన్ని కలిగించేవని, ఇవన్నీ తొలగించి ఒక దేశం ఒక పన్ను ఒక మార్కెట్ అనే లక్ష్యంతో జీఎస్టీ ప్రవేశపెట్టబడిందని అన్నారు. పారదర్శకత పన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ ఖర్చవుతున్నాయన్నది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. మన చిన్న వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదు. జీఎస్టీలో కాంపోజిషన్ స్కీమ్ ద్వారా టర్నోవర్ తక్కువ ఉన్న వారికి సులభమైన విధానాలు, తక్కువ పన్ను రేట్లు అమలు చేస్తున్నారు. ఇది వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. దీపావళి పండుగని రెండోసారి ఇప్పటికే ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రాజకీయాలకు తాకుండా పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది అనుకుంటారు కాంగ్రెస్ చాలా గొప్పగా చేస్తుంటే మన్మోహన్ సింగ్ ఉండగా ఇట్లయింది అట్లయింది అని అనుకుంటారు. మేధావి చెప్పినటువంటి మన్మోహన్ సింగ్ గారు కనీసం సంవత్సరానికి 50,000 పెంచినా వారు 10 సంవత్సరాల టెన్యూర్లో అది కాస్త 7.5 లక్షల దాకా పెరిగింది. కానీ దురదృష్టం అంతర్గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత సీట్ల కోసం మహిళల మధ్య గొడవలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో 2 మహిళలు వాదులాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పెనుగంచిప్రోలు నుండి విజయవాడ వెళ్లే ఒక ఆర్టీసీ బస్సులో జరిగింది. బస్సులో సీటు విషయంలో మొదట 2 మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. వీరి బంధువులు కూడా గొడవలో జోక్యం చేసుకోవడంతో అది మరింత తీవ్రమైంది. 2 మహిళలు ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్ విసురుకుంటూ బూతులు తిట్టుకున్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలోని వివేకానంద కాంప్లెక్స్ లో సెప్టెంబర్ 13న నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మంలోని నేచర్ యానిమల్ కేర్ సెంటర్ కు చెందిన శ్రీమతి పద్మా యాదవ్ కు ఉత్తమ జాతీయ శ్రీ సాయి ప్రజాసేవ రత్న పురస్కారం 2025 అందజేశారు. ఈ పురస్కారాన్ని శ్రీ జయసాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ గారి చేతుల మీదుగా ఆమెకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పద్మా యాదవ్ మాట్లాడుతూ జాతీయ స్థాయి పురస్కారం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో తనకు ఎన్నో అవార్డులు వచ్చాయని, అయితే ఈ రోజు అందుకున్న అవార్డుకు ఒక ప్రత్యేకత ఉందని ఆమె అన్నారు. భగవంతుని ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. జంతు సంరక్షణలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.